హ్యాట్, హార్స్, రివాల్వర్ ఈ మూడు చూస్తే మనకు ఒక ఇమేజే గుర్తొస్తుంది. అదే కౌబాయ్. హాలీవుడ్ మూవీస్లో కౌబాయ్ అంటే ఒక హీరో, ఒక గన్నుతో 10 మందిని చంపేసే వీరుడు. కానీ అది కంప్లీట్గా ట్రూత్ కాదు. కౌబాయ్ అంటే ఫేమ్ కోసం, సర్వైవల్ కోసం బతికిన ఆర్డినరీ వర్కర్స్. వాళ్ళు రోజు 15 నుంచి 16 గంటలు ఎండలో, వర్షంలో మరియు స్నోలో ట్రావెల్ చేసేవారు. వేలాది ఆవుల్ని, పశువుల్ని కంట్రోల్ చేసేవారు. వైల్డ్ వెస్ట్ అనే ప్లేస్లో లా కన్నా గన్సే పవర్ఫుల్, లైఫ్ కన్నా డెత్తే చీప్. ఈరోజు కౌబాయ్స్ అంటే ఎవరు? వైల్డ్ వెస్ట్ అంటే ఎలా ఉంటుంది? గన్ ఫైట్స్ నిజంగానే జరుగుతాయా? హాలీవుడ్ మనకి చూపించని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి? కంప్లీట్గా తెలుసుకుందాం. ఈరోజు కౌబాయ్ మొత్తాన్ని పరిశీలిద్దాం. ముందుగా, వాట్ ఈస్ వైల్డ్ వెస్ట్? ఫస్ట్, వైల్డ్ వెస్ట్ అంటే ఏంటి? అమెరికా ఇండిపెండెన్స్ తర్వాత వెస్టర్న్ సైడ్లో మిలియన్స్ ఆఫ్ ఎకర్స్ ఎంటీ ల్యాండ్ ఉండేది. టెక్సస్, అరిజోనా, న్యూ మెక్సికో, కాన్సాస్, మోంటానా, కొలరాడో ఇవన్నీ అప్పట్లో చాలా వరకు అడవులు, ఎడారులు, మౌంటైన్స్తోనే ఉండి రోడ్స్ లేవు, పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్, సిగ్నల్స్, ఇంటర్నెట్ కూడా ఉండేది కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ రూల్స్ కన్నా సర్వైవలే ఇంపార్టెంట్. అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినా మనల్ని కాపాడడానికి ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం కౌబాయ్స్ అంటే ఎవరో తెలుసుకుందాం. హూ వేర్ కౌబాయ్స్? కౌబాయ్స్ అంటే గన్ ఫైటర్స్ కాదు. కౌబాయ్స్ మెయిన్ జాబ్ ఏంటంటే వేలాది కొద్ది పశువుల్ని ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి పంపించడం, అంటే తీసుకువెళ్ళడం. ఎగ్జాంపుల్, టెక్సస్లో 1,00,000 ఆవులు ఉన్నాయి. వాటిని కాన్సాస్లో ఉన్న మార్కెట్కి తీసుకెళ్ళాలి. ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ దాదాపు 1,500 కిలోమీటర్లు. ఈ 1,500 కిలోమీటర్లు ఒక్క రోడ్డు కానీ, ట్రక్స్ కానీ, ట్రైన్స్ కానీ ఉండేవి కాదు అప్పట్లో. కౌబాయ్స్ పని ఏంటంటే 1,00,000 పశువుల్ని లేదా 1,00,000 కన్నా ఎక్కువ పశువుల్ని ఈ చోటు నుంచి ఆ చోటుకి క్షేమంగా చేర్చడం. ఈ వేలాది ఆవుల్ని లేదా పశువుల్ని కొన్ని మంత్స్ వరకు వీళ్ళు గైడ్ చేసేవారు. ఇమాజిన్, మీరు 3 months కంటిన్యూస్గా బయట ఉన్నారు. ఏసీ లేదు, హోటల్ లేదు, ఫోన్, హోమ్ ఏమీ లేవు. కానీ మీ చుట్టూ ఉన్నది కేవలం గుర్రం, దుమ్ము, హీట్, డేంజర్. ఇదే కౌబాయ్ లైఫ్. ఇప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదో తెలుసుకుందాం. మార్నింగ్ సన్ రైజ్కి ముందే లేవాల్సి వచ్చేది. హార్స్ రెడీ చేయాలి, కౌస్ అన్ని కౌంట్ చేయాలి, సిక్ యానిమల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్ చేసేవారు. ఈ మధ్యలో ఉన్న ప్రదేశం, ఈ ట్రావెలింగ్లో ఉన్న ప్రదేశంలో అక్కడక్కడ మాత్రమే వాటర్ అండ్ ఫుడ్ సోర్స్ ఉండేది. కాబట్టి నైట్ అయితే మళ్ళీ వాటర్ సోర్స్ కోసం వెతకాలి, అండ్ నైట్ అయితే క్యాంపింగ్ వేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే రిపీట్ అయ్యేది. ఆల్మోస్ట్ వాళ్ళు రోజుకి ఆల్మోస్ట్ 15 నుండి 16 గంటలు వర్క్ చేసేవారు. వాళ్ళకు వచ్చే జీతానికి వాళ్ళకు చేసే పనికి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వాళ్ళ బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరు. ద బిగ్గెస్ట్ ఎనిమీ వాజంట్ ఏ హ్యూమన్. హాలీవుడ్ సినిమాల్లో లాగా గన్స్ అండ్ ఆల్కహాల్ కాదు. రియాలిటీలో నేచరే వీళ్ళకి చాలా పెద్ద ఎనిమీ. అక్కడ 45 నుండి 50 డిగ్రీల ఎండ ఉండేది, వాటర్ అయిపోతుండేది, ఫుడ్ దొరకదేది కాదు. కొన్నిసార్లు ఆ గుర్రాలు కూడా అలిసిపోయేవి. మధ్యలో థండర్ స్ట్రామ్ మరియు శాండ్ స్ట్రామ్ వస్తే వాళ్ళ పని అయిపోయినట్టే. దీంట్లో మధ్యలో ఈ జంతువులతో సమస్య వచ్చేది. స్టాంపేడ్స్ జరిగేవి, వూల్ఫ్ అటాక్స్ జరిగేవి, స్నేక్ బైట్స్ కూడా పెద్ద సమస్యగా మారేది. ఈ ట్రావెలింగ్లో వాళ్ళు చాలా కష్టపడేవారు. వీటిలో ఒక్కటి జరిగినా వాళ్ళ కంప్లీట్ జర్నీ ఫినిష్ అయిపోయేదే. ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొనే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అదే స్టాంపేడ్. కౌబాయ్స్ ఎక్కువగా భయపడేది బుల్లెట్స్కి కాదు, స్టాంపేడ్స్కి. ఈ స్టాంపేడ్ అంటే థౌజండ్స్ ఆఫ్ ఆవులు, ఈ వేల కొద్ది ఆవులు ఒకేసారి ప్యానిక్ అయి పరిగెత్తేవి. అక్కడ లక్షల కొద్ది ఆవులు ఒకేసారి పరిగెత్తడం వల్ల అక్కడ ఒక టెంపరవరీ భూకంపంలాగా మారేది. అందులోనూ మధ్యలో ఒక కౌబాయ్ ఇరుక్కుంటే ఇంకా ఆల్మోస్ట్ ఎస్కేప్ అసలు సాధ్యమయ్యేది కాదు. చరిత్రలో చాలామంది కౌబాయ్స్ ఇలానే చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ గురించి చేసుకుందాం. వాళ్ళు అక్కడ ఎండకి మరియు ట్రావెలింగ్కి అనుగైనవే వేసుకునేవాళ్ళు. వాళ్ళ తలపైన ఒక పెద్ద హ్యాట్ని ధరించేవారు. హాలీవుడ్లో స్టైల్ కోసం కాదు. హ్యాట్స్ యూజ్ ఏంటంటే సన్ నుంచి, రెయిన్ నుంచి ప్రొటెక్షన్ మరియు అక్కడ ఉండే దుమ్ము నుంచి కవరింగ్ వచ్చేది. వాటర్ క్యారీ చేసేదానికి కూడా వాడేవారు. హార్స్ని విప్ చేయడం మరియు సిగ్నల్ ఇవ్వడానికి వాడేవారు. వై డిడ్ దే ఆల్వేస్ హ్యావ్ హార్సెస్? అప్పట్లో వెహికల్స్ కానీ, సెక్యూరిటీ కానీ, పార్ట్నర్స్ కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ మూడు కవర్ అయ్యేలాగా వాళ్ళకి దొరికిన ఏకైక చాయిస్ హార్సెస్.
హార్సెస్ మంచి డొమెస్టిక్ యానిమల్స్. అవితో సన్నిహితం చాలా బాగుండేవి మరియు అవి చాలా లాయల్. కౌబాయ్స్ వీటినే ఎంచుకున్నారు మరియు కౌబాయ్స్ హార్సెస్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేసేవారు. కొన్ని హార్సెస్ అయితే వాళ్ళ ఓనర్ని సేవ్ చేయడానికి తన ప్రాణాలు ఇచ్చిన స్టోరీస్ కూడా మనం విన్నాం. ట్రూత్ అబౌట్ గన్స్. హాలీవుడ్ మూవీస్లో ప్రతి 5 minutesకి ఒక గన్ తీసి ఫైటింగ్ సీన్స్ పెట్టేవారు. కానీ అది రియాలిటీ కాదు. రియాలిటీలో వాళ్ళు చాలా దారుణంగా ఉండేవారు. రియాలిటీలో చాలామంది కౌబాయ్స్కి అసలు గన్స్తో యూజే ఉండేది కాదు. బుల్లెట్స్ ఎందుకంటే అప్పట్లో బుల్లెట్స్ చాలా కాస్ట్లీగా ఉండేవి. అందులోనూ గన్స్ చాలా డేంజరస్. ఫైట్స్ చేస్తే జాబ్ పోయేది. మెయిన్ వెపన్ ఏంటంటే లాసో అంటే ఒక రోప్. నైఫ్ అండ్ హార్స్ వాళ్ళ మెయిన్ వెపన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికే ఎక్కువ విలువ ఉండేది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. కాబట్టి ఎక్స్పీరియన్సే వాళ్ళకి చాలా మిన్న. హూ ఇన్వెంటెడ్ కౌబాయ్స్? ఈ కౌబాయ్స్ అనేది ఎలా మొదలైంది? నిజానికి కౌబాయ్స్ అమెరికా వాళ్ళు కాదు. స్పెయిన్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు స్పెయిన్ నుంచి మెక్సికోకి ట్రావెల్ అయ్యేవారు. పశువుల్ని కాయడం, హార్స్ రైడింగ్, రోపింగ్, ఈ టెక్నిక్స్ అన్నీ అమెరికా వాళ్ళకి నేర్పించింది ఈ కౌబాయ్సే. ఈరోజు కౌబాయ్ డ్రెస్సెస్ చాలా స్టైల్గా మరియు హార్స్ రైడింగ్ స్టైల్లో ఉండేవి. ఆల్మోస్ట్ అన్నీ స్పెయిన్ నుంచే వచ్చాయి. నాట్ ఆల్ కౌబాయ్స్ వేర్ వైట్. హాలీవుడ్లో చూపించిన ప్రతి ఒక్క కౌబాయ్ వైట్గానే ఉండేవారు, కానీ నిజానికి అది కాదు. కౌబాయ్స్ చాలా వరకు బ్లాక్గానే ఉండేవాళ్ళు, మెక్సికన్స్ అయి ఉండేవారు మరియు వాళ్ళు నేటివ్ అమెరికన్స్ చాలా తక్కువ మందే ఉండేవారు. హిస్టరీలో వాళ్ళకి సరైన గుర్తింపు చాలా ఆలస్యంగా వచ్చింది. అసలు వైల్డ్ వెస్ట్ని ఎందుకు బ్రూటల్ అంటారు? ద వైల్డ్ వెస్ట్ వాస్ బ్రూటల్. వైల్డ్ వెస్ట్ అంటే ఫ్రీడమ్ అనుకుంటాం, కానీ నిజానికి వైల్డ్ వెస్ట్ అనేది ఒక మారుమూల ప్రదేశం. అక్కడ పోలీసులు కానీ చట్టం కానీ అంత త్వరగా రియాక్ట్ అయ్యేది కాదు. అక్కడున్న బ్యాంక్స్కి, ట్రైన్స్కి, హౌస్లకు కూడా రాబరీస్ మరియు దొంగల భయం ఉండేది. షూట్అవుట్స్ జరిగేవి, గోల్డ్ థెఫ్ట్ అయ్యేది. అక్కడున్న పోలీసులు చాలా తక్కువ మంది, కాబట్టి చట్టం కూడా చాలా తక్కువగానే చేసేవారు. ఇక్కడ జీవించే ప్రజలు వాళ్ళ జీవితం మీదే ఎక్కువ ఆధారపడతారు. ఇక్కడ ప్రొటెక్షన్ కన్నా సర్వైవలే ముఖ్యం. కౌబాయ్స్ అనే ఎలా ఎండ్ అయింది? 1990s తర్వాత రైల్వేస్ ఎక్స్పాండ్ అయిపోవడం వల్ల వీళ్ళకి పెద్దగా ట్రావెలింగ్ చేసే పని దొరకలేదు. వైర్డ్ ఫెన్సింగ్ వచ్చేయడం వల్ల వీళ్ళకి క్యాటిల్స్ని కాపాడడం కూడా పని లేకపోయింది. దీనివల్ల వాళ్ళు వేల కొద్ది కిలోమీటర్లు క్యాటిల్స్ని కాపాడుతూ హార్సుల మీద వెళ్ళాల్సిన అవసరం రాకపోయింది. స్లోగా కౌబాయ్స్ అనేది డిసప్పైర్ అయిపోయింది. కౌబాయ్స్తో పని అయిపోయింది. లెగసీ. ఇప్పుడు మనం కౌబాయ్స్ లెగసీని చూద్దాం. కౌబాయ్స్ డిసప్పైర్ అయిపోవచ్చు, కానీ వాళ్ళ కల్చర్ ఎప్పటికీ డిసప్పైర్ అవ్వలేదు. ఇప్పటికి కూడా హాలీవుడ్ మూవీస్, కంట్రీ మ్యూజిక్, టెక్సస్ ఫెస్టివల్స్లో కౌబాయ్స్ని ఇంకా గుర్తుంచుకునే ఉంటారు. ఇప్పుడు మనం అలాంటి ఒక గొప్ప కౌబాయ్ గురించే మాట్లాడుకుందాం. ఒక మనిషి గన్ ఫైట్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. క్రిమినల్స్ని చేస్తాడు. 3000 మందిని అరెస్ట్ చేశాడు. 17 ఏళ్ల వయసులో ఈయన ఒక బానిస. కొన్ని ఇయర్స్ తర్వాత అమెరికన్ హిస్టరీలో ది మోస్ట్ డేంజరస్ లామ్యాన్ అయ్యాడు. మనం ఈరోజు తెలుసుకోబోతుంది బ్యాస్ రీవస్ స్టోరీ. 1838లో ఆర్కనస్, అమెరికాలో బ్యాస్ రీవస్ జన్మించాడు. అప్పట్లో అమెరికాలో స్లేవరీ అనేది లీగల్ అన్నమాట, అంటే బానిసత్వం ఉండేది. బ్యాస్ రీవస్ కూడా ఒక బానిసత్వం. తన ఓనర్ కోసం పనిచేస్తూ పెరిగాడు. ఫ్రీడమ్ అనే మాటకి ఎంతో దూరంగా ఉండేది. అమెరికా సివిల్ వార్ జరిగే టైంలో ఓనర్తో ఆర్గ్యుమెంట్ జరిగి గొడవ అయ్యి ఆ తర్వాత బ్యాస్ రీవస్ ఫారెస్ట్లోకి ఎస్కేప్ అయిపోయాడు. పోలీసులు, హంటర్స్ తన కోసం వెతికినా అతను దొరకలేదు. సర్వైవల్ కోసం కొన్ని సంవత్సరాల పాటు స్లావరీ అంతమయ్యే వరకు ఫారెస్ట్లోనే సర్వై అయ్యాడు. నేటివ్ అమెరికన్ ట్రైబ్స్లో పెరిగాడు. అక్కడ బ్యాస్ రీవస్ హార్స్ రైడింగ్, ట్రాకింగ్ అండ్ షూటింగ్ నేర్చుకొని ప్రావీణ్యం చెందాడు. మల్టిపుల్ నేటివ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకున్నాడు. ఆ స్కిల్స్ తన ఫ్యూచర్కి చాలా ఉపయోగపడాయి. స్లావరీ ఎండ్ అయ్యాక బ్యాస్ రీవస్ యునైటెడ్ స్టేట్స్కి ఫస్ట్ డిప్యూటీ మార్షల్ అయ్యాడు. అప్పట్లో ఇండియన్ టెరిటరీ అనేది చాలా పెద్ద డేంజరస్ ప్లేస్ అన్నమాట. ఇక్కడికి హంతకులు, దొంగలు మరియు
తప్పుడు పనులు చేసే వాళ్ళంతా ఇక్కడికే వెళ్ళి హైడ్ అయ్యేవారు అన్నమాట. ఈ ప్రదేశానికి పోలీసులు చట్టం ఉండేదే కాదు, వెళ్ళడానికి చాలా భయపడేవారు. టెరిటరీలోకి ఒకరోజు ఒకడు అడుగు పెట్టాడు, ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే తన గుర్రంతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనే బ్యాస్ రివర్స్. అక్కడున్న వాళ్ళకి ఎవరో తెలియదు, కానీ వాళ్ళు తెలుసుకోలేనిది ఏంటంటే అతనే వాళ్ళ అంతు చూడబోతున్నాడు అని. బ్యాస్ రివర్స్ ఒక మంచి వేషగాడు. కొన్నిసార్లు ముసలాడిగా, కొన్నిసార్లు అయితే ఫార్మర్గా మరియు ట్రావెలర్గా మారి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ వాళ్ళలో చాలామందిని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేయాల్సిన క్రిమినల్ ఇంట్లోనే గెస్ట్గా చేరి నైట్ అంతా స్టే చేసి ఎవరికి డౌట్ రాకుండా నైట్కి నైటే వాళ్ళని అరెస్ట్ చేసేసాడు. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. ద నెంబర్స్ కెరియర్లో 3,000కు పైగా క్రిమినల్స్ని అరెస్ట్ చేశాడు. 14 అతి క్రూర క్రిమినల్స్ని గన్ ఫైట్స్లోనే చంపేశాడు. తన జీవితం మొత్తం ఒక్కసారి కూడా గాయపడలేదని రికార్డ్స్ చెప్తున్నాయి. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్యాస్ రివర్స్ లా ముందు అందరూ ఈక్వలే అని నమ్మేవాడు. తన సొంత కొడుకు తన భార్యను చంపేసిన మర్డర్ కేసులో బ్యాస్ రివర్సే వెళ్ళి అరెస్ట్ చేశాడు. పర్సనల్ ఫీలింగ్స్, ఎమోషన్స్ కన్నా తన డ్యూటీనే ముందు పెట్టాడు. ఈ ఒక్క కథ తనని అంబరానికి ఎత్తేస్తుంది. స్లేవ్గా స్టార్ట్ అయిన ఆయన కథ అమెరికాస్ గ్రేటెస్ట్ లామెన్లో ఒక్కడిగా నిలిచింది. హీరో అంటే సూపర్ పవర్సే కాదు, హీరో అంటే ఒక కరేజ్, డిసిప్లైన్, లెగసీ మరియు జస్టిస్. అదే బ్యాస్ రివర్స్ కథ. హాలీవుడ్ వాళ్ళని హీరోలను చేసింది, హిస్టరీ వాళ్ళని వర్కర్స్గానే గుర్తుపెట్టుకుంది. కౌబాయ్స్ అంటే రివాల్వర్ కాదు, కౌబాయ్స్ అంటే రెస్పాన్సిబిలిటీ, కౌబాయ్స్ అంటే కరేజ్, కౌబాయ్స్ అంటే సర్వైవల్. ప్రతి క్షణం వాళ్ళ బతుకు కోసమే ఆధారపడేవాళ్ళు, ప్రతి క్షణం వాళ్ళ జీవితం కోసమే తాపత్రయపడేవాళ్ళు. వాళ్ళ కుటుంబం వేల కొద్ది కిలోమీటర్లు కేవలం పని కోసమే వెళ్ళేవారు. రాను కౌబాయ్ అనేది ఒక ఫ్యాషన్ మరియు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు వాళ్ళు పడిన కష్టమే ఈరోజు మనల్ని ఇంత స్థాయిలో నిలబడింది. డస్ట్లో పుట్టి డస్ట్లోనే హిస్టరీ క్రియేట్ చేసిన ఆర్డినరీ పీపుల్ కథే ఈ కౌబాయ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేసి చెప్పండి. మరియు మీరు నెక్స్ట్ ఏ హిస్టరీలో ఉన్న మిస్టరీని తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్స్లో తెలపగలరు.